స్టార్ 9 లైవ్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉద్యోగం కోసం వచ్చి అప్పుల పాలయ్యాం, పారిశుద్ధ కార్మికుల ఆందోళన. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాని మర్యాదపూర్వకంగా కలిసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. పండుగలా జరిగిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఆనం విజయ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్. నెల్లూరు ప్రారంభానికి ముస్తాబవుతున్న విఆర్ హై స్కూల్. మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ. నెల్లూరు జిల్లా ఉదయగిరి స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో అవుట్సోర్సింగ్ పారిశుద్ధ కార్మికులు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో కష్టపడి విధులలో అలసత్వం వహించకుండా సక్రమంగా మా విధులు మేము నిర్వహిస్తున్నామని, ఫస్ట్ అప్డేట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు మా జీతాలు మాకు సక్రమంగా అందించకుండా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. నెలల తరబడి జీతాలు అందక నానా అవస్థలు పడుతున్నామని తెలిపారు. జీతాలు అందకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా ఉందని, పిల్లల చదువులు భారంగా మారుతున్నాయని, అప్పులు కూడా పుట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నెల నెలా మా వేతనం సక్రమంగా అందేలా తగు చర్యలు తీసుకోవాలని ప్రార్థిస్తున్నామని అన్నారు. పేరు తిరుపతయ్య. మేము సిఎస్సి ఉదయగిరి గవర్నమెంట్ హాస్పిటల్లో మరి గత 8 సంవత్సరాల నుంచి మేము ఆ బాత్రూమ్ల కాడి నుంచి 2021, 22, 23 సంవత్సరాలలో కూడా కరోనా టైంలో చాలా కష్టపడ్డాం సార్. మరి కష్టపడిన తర్వాత మాకు అప్పటి నుంచి కూడా నెల పడటం లేదు. ఒక 4 నెలలకు గాను ఒక నెల ఇట్లా వేస్తూ ఉన్నారు సార్. మరి ఇలా మా పిల్లల భవిష్యత్తులో మేము చదివించుకునే పరిస్థితులలో మాకు ఇబ్బందులు అయ్యి అప్పులు వాళ్ళ కాడికి ఇళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు మా ఇంకేమో ఇంతవరకు చాలు మీకు ఇవ్వాలంటున్నారు. పిల్లలు బడికి చదివించుకోవడానికి ఏదైనా నోట్స్ బుక్లు పెన్నులు కూడా తీసుకోవడానికి స్తోమత లేదు. మళ్ళీ ఇప్పుడు మరి జనవరి 2025 నుంచి ఇప్పుడు వరకు ఒక్క నెల వేశారు సార్. మరి ఇప్పుడు వరకు వేయలేదు. ఇంకా ఎన్ని నెలలు ఇప్పుడు జరిగే నెక్స్ట్ 6 నెలలు సార్. మరి ఈ 6 నెలలకు గాను ఇప్పటికేమో వేయలేదు. మరి దయ ఉంచి మా మీద కరుణ చూపించి బాత్రూములు కడుగుతా పెంట అంతా ఎత్తేసి ఎక్కడెక్కడ అంతా గలీజ్ పనులను చేసి మా పరిస్థితి చాలా దారుణంగా సార్. మాకు గవర్నమెంట్ స్పందించి మాకు సహాయం చేస్తారని మేము విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాం సార్. ఎస్కే సికింద్ర సిహెచ్సి ఉదయగిరి హాస్పిటల్లో శానిటరీ. నా పేరు ఎస్కే సికింద్ర. సిహెచ్సి ఉదయగిరి హాస్పిటల్లో గవర్నమెంట్ సిహెచ్సి ఉదయగిరి హాస్పిటల్లో పనిచేస్తున్నాము శానిటరీ సూపర్వైజర్గా. మేము మొత్తం 8 మంది ఇక్కడ వర్క్ చేస్తున్నాము. ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఏజెన్సీలో వర్క్ చేస్తున్నాము. మాకు గత ఈ సంవత్సరం జనవరి నెలలో జీతాలు పడ్డాయి, ఒక జీతము. ఆ తర్వాత నుంచి మాకు ఇప్పుడు దాకా జీతాలు లేవు. మమ్మల్ని దయ ఉంచి మా జీతాలు పిఎఫ్లు మాకు పడేటట్లుగా, ఈఎస్ఐలు ఉండేటట్లుగా చేయవలసిందిగా కోరుతున్నాము. మాకు ఇప్పుడు అప్పుల నుంచి మాకు ఎవరు ఇవ్వడానికి కూడా ఇంక మీదట ఎవరు ఆలోచించడం లేదు. అంగళ్ళలో తినాలన్నా వాళ్ళు కూడా ఈ ఇచ్చిన అప్పులకే వడ్డీలు వేసి ఇప్పుడు దాకా మమ్మల్ని వాటిల్ని భరించలేక మేము కూడా మాకు ఏమీ అర్థం కాక ఎవరిని సంప్రదించినా ఎవరు మాకు తెలియదు అని చెప్తున్నారు. ఏజెన్సీ వాళ్ళని అడిగితే ఇవాళ రేపు అంటున్నారు కానీ ఫలానా టైం అని చెప్పి మమ్మల్ని పట్టించుకోవడం లేదు. దయించి మీరు మా బాధల్ని అర్థం చేసుకొని మా కష్టానికి మాకు మా జీతము ఇప్పించవలసిందిగా పై అధికారులని కోరుతున్నాము.
నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాని మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో స్పీకర్ కార్యాలయానికి వెళ్లిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి స్పీకర్ ఓం బిర్లాని ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సత్కరించి ఆయనకు శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై స్పీకర్తో మాట్లాడారు. పండుగలా జరిగిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు. నెల్లూరు నగర నియోజకవర్గంలో అన్ని డివిజన్లలో వేల మంది కార్యకర్తల మధ్య పండుగలా జరుగుతున్న పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముందుగా స్థానిక సాయిబాబా మందిరంలో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సిటీ కార్యాలయంలో పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు సర్వమత ప్రార్థనల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు నడుమ కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన యువతను ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు అభినందించి వారికి సర్టిఫికేట్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అశేష జనవాహిని మధ్య జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. గతంలో రెడ్ క్రాస్ చైర్మన్ గా పనిచేసిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా సేవలందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్న ఏ పదవిలో ఉన్నా బాధ్యతగా పనిచేసి ప్రజలకు సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తారని తెలిపారు. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులు కార్యకర్తలు రక్తదాన శిబిరాలు మెడికల్ క్యాంపులు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. నా పేరు మజ్జిగ జయకృష్ణారెడ్డి, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షుడిని. ఈరోజు మా లీడర్ ఎమ్మెల్సీ పర్వతి చంద్రశేఖర్ రెడ్డి సారు మరియు నెల్లూరు జిల్లా నెల్లూరు టౌన్ ఇన్ఛార్జ్ బర్త్డే సందర్భంగా ఎర్లీ మార్నింగ్ మా పిల్లకాయలు అందరూ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరూ 53 గుడులు హ్యాపీ బర్త్డే ఎమ్మెల్సీ సార్, హ్యాపీ బర్త్డే సార్. ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కేవలం అధికారం కోల్పోయి 1 సంవత్సరమే, మరొక 3-4 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండాల్సినప్పటికీ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ నగర నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ మీద ఎంత అభిమానం ఆదరణ చూపిస్తూ ఉన్నారో అందరికీ కూడా అర్థమవుతూ ఉంది. ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా వేల సంఖ్యలో నెల్లూరు నగర నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు ముందుకు వస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈరోజు నా జన్మదినానికి సంబంధించి ఎంతో అభిమానంగా ఈరోజు చాలామంది కొన్ని వేల మంది ఈరోజు అన్ని వీధుల్లో కూడా అన్ని డివిజన్స్లో కూడా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. నేను ఎప్పుడు కూడా ఇలాంటివి ఇష్టపడను. ఎప్పుడు కూడా నేను పని చేయాలా, నేను నమ్మకంగా ఉండాలనే కోరుకుంటానే తప్ప ఇలా హంగులు ఆర్భాటాలు ఎప్పుడు కోరుకోను. అయినప్పటికీ కూడా వాళ్ళు సంతోషంగా వాళ్ళు ముందుకు రావడం, ఆ నమ్మకాన్ని ఎప్పటికీ కూడా దాన్ని కాపాడుకునేలాగా నేనైతే వాళ్ళతో పాటు నడవడం జరుగుతుంది. వారి మనసులో ఈరోజు ఉన్నటువంటి అభిమానం రాబోయే రోజుల్లో ఆ అభిమానాన్ని నమ్మకాన్ని నిలబెట్టుకునే దానికి 100% ప్రయత్నిస్తాను. మొదటి నుంచి కూడా కాలేజీ కానీ, ఆ తర్వాత రెడ్ క్రాస్లో కానీ, ఇప్పుడు పాలిటిక్స్లో కానీ
ఏదైనా ఫుల్ టైమ్గా కమిటెడ్గా చేయడమే నాకు అలవాటు. ఈరోజు గడిచిన 1 సంవత్సరం కాలంలో వీరందరి మనసులో ఒక అభిమానాన్ని పొందడం అన్నది సంతోషం. ఇదే అభిమానాన్ని కొనసాగేలాగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఎవరైతే నమ్ముకొని పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉన్నారో, పార్టీ కార్యకర్తలుగా కష్టపడుతూ ఉన్నారో వారందరినీ మనసులో ఉంచుకోవడం కానీ వారందరికీ అనేక కార్యక్రమాలు చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆనం విజయ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్. రాష్ట్రంలో మాజీ సీఎం జగన్ పర్యటనలకు వేలాదిగా ప్రజలు తరలి వస్తున్నారు. జనాభా చూసి ప్రస్తుతం కూటమికి మింగుడు పడడం లేదు. జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎం కార్యక్రమాలను ఫెయిల్ చేయాలని చూస్తున్నారు. సీఎం కార్యక్రమాలను ఫెయిల్ చేయాలని చూస్తున్నారని, డబ్బులు ఇచ్చి జనాలను తీసుకురావాల్సిన కర్మ మా నాయకుడికి లేదని అన్నారు. జన సమీకరణ చూసి ఓర్వలేక పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారని అన్నారు. కందుకూరు, గుంటూరు, తిరుపతి, సింహాచలంలో జరిగిన ప్రమాద ఘటనలకు ఎవరు బాధ్యులు అని, బాబుకి జనం రావట్లేదని మేము అనడం లేదు, రావాల్సిన అవసరం కూడా లేదు. పవన్ ను చూడ్డానికి లక్షల మంది వస్తారంటే ఎవరు వద్దనరు, కానీ జగన్ కు ఎవరు రాకూడదు అనడం కరెక్ట్ కాదు. నెల్లూరు వస్తున్నాడు, ఆపవయ్యా, ఆపుతావేమో 3వ తేదీ చూద్దామంటూ ఆన విజయ్ కుమార్ రెడ్డి అన్నారు. రికార్డ్ అయింది. మరి ఆ స్వాములు ఎవరో 1929లో డైక్లెట్లో మా మఠం పేరు ఉందని కూడా వారు చెప్పడం జరిగింది. మాకు ఇక్కడ వచ్చే ఒక్క అనుమానం ఏంటంటే, స్వామిది అది, మీరు అన్నట్టుగానే స్వామిది, మీరు పరిరక్షకులు మాత్రమే. ఆ స్వామి ఎవరైతే వచ్చి మాట్లాడారో వారు పరిరక్షకులు. మరి దానికి మక్తా వసూలు చేయటమో, దాని అజమాయిషి చూడటమో, లేదా అది అన్యాక్రాంతమైనప్పుడు ఖచ్చితంగా ఆ మఠస్థులు ఎవరైనా ఎందుకని వారు ఇన్ని సంవత్సరాలు వారు కాకుండా వారికి ముందు వాళ్ళు కూడా ఉండుంటారు కదా ఆ మఠంలో, ఆ పరిరక్షకులు ఉండుంటారు. మరి ఎవరు అశ్రద్ధ చేశారు? ఇది పర్వాలేదు అనుకున్నారా? మక్తా లీకపోయినా పర్వాలేదు, స్వామి ఆస్తి ఇంకోటి ఎవడో తింటున్నా పర్వాలేదు అని గమనున్నారా? బాధ్యత మీకు కదా ఉండాలి. స్వామి అడగడండి, కానీ ఆ స్వామికి మఠాధిపతిగా ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఆ ఆస్తులన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఆ మఠాధిపతిది అయినప్పుడు, అన్యాక్రాంతం అవుతుందన్నప్పుడు అది ఎవడైనా పర్వాలా ఎదుటోడు రిపోర్ట్ ఇవ్వాలి, కోర్టులో కేసు వేయాలి, నడపాలేదని. మరి అటువంటి జరగకుండా ఉన్నట్టుండి మీరు ఈ విధమైన మీరు స్పందించిన విధానం చూసిన తర్వాత దానికి ఆన్సర్ వారు ఇచ్చారండి. వారు కూడా ఒకటే చెప్తున్నారు, మీకు ఏదన్నా మీది అని అనుకున్నట్టయితే అభ్యంతరమే లేదండి, మీరు కోర్టుకు వెళ్ళి రుజువు చేసుకోండి, మేము ఇస్తామని చెప్తున్నారు. ఇచ్చేస్తే తప్పనిసరిగా అది ఎవరైనా ఒప్పుకొని పోవాల్సిందే. కాబట్టి దాని గురించి ఇంతకంటే వివరణ ఇవ్వలేమయ్యా. నెల్లూరు ప్రారంభానికి ముస్తాబవుతున్న విఆర్ హై స్కూల్. ఆకర్షణీయంగా తయారైన క్రీడా మైదానం, డిజిటల్ విద్యను అందించేందుకు సిద్ధమైన తరగతి గదులు, ల్యాబ్లు, మ్యూజిక్, డాన్స్ రూమ్లు. దీంతో కుమార్తె పొంగూరు శరణితో కలిసి వీఆర్సీలో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పర్యటించారు. ఉపాధ్యాయులతో అనంతరం ఆయన సమీక్ష నిర్వహించారు. బోధన అంశాలు, పిల్లల సంరక్షణపై దిశానిర్దేశం చేశారు. ఆయన వీఆర్సీ ఉపాధ్యాయులందరికీ ఆదర్శంగా నిలవాలని మంత్రి సూచించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ, ఎన్సీసీ నా పిల్లలు, కార్పొరేషన్ అధికారులు వీఆర్సీని అద్భుతంగా తీర్చిదిద్దారని, శరవేగంగా పనులు పూర్తి చేసిన ఎన్సీసీ సిబ్బందికి అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధమవుతున్న వీఆర్సీకి విస్తృత ప్రచారం కల్పించిన మీడియాకి ధన్యవాదాలు తెలిపారు. 5,000 మంది దరఖాస్తు చేశారని, 1,050 మంది నిరుపేద పిల్లలకు అవకాశం కల్పిస్తున్నామని, వీఆర్సీ తరహాలో సిటీలో మరో 11 హైస్కూల్స్ ఏడాదిలోపు సిద్ధమవుతాయని, 4 ఏళ్లలో మిగిలిన స్కూల్స్ ని కూడా ఆధునీకరిస్తామని ఆయన తెలిపారు. వాళ్ళ కోఆపరేషన్తో ఇది మళ్ళీ రీఓపెన్ చేయడం జరుగుతుంది. నర్సరీ నుంచి 12th క్లాస్ వరకు కూడా
ఇక్కడ టేకప్ చేయడం జరుగుతుందండి ఎడ్యుకేషన్. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ కోఆపరేషన్తో గౌరవనీయులైన మంత్రివర్యులు గారి ఆధ్వర్యంలో ఇదంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో అలాంగ్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా అంతే టాప్ నాచ్ లెవెల్లో ఉండాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఆల్ డిపార్ట్మెంట్స్తో అండ్ టీచర్స్తో ముఖ్యంగా మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు లెర్నింగ్ అవుట్కమ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ టీచింగ్ స్టాండర్డ్స్ కూడా టాప్ నాచ్ లెవెల్లో ఉండాలి అనే ఇన్స్ట్రక్షన్ స్ట్రాంగ్గా టీచర్స్కి పాస్ ఆన్ చేయడం జరిగింది. ఆ విధంగా అన్ని విధాలుగా స్టూడెంట్స్కి ఈ స్కూల్ తోడ్పడాలి అనే ఉద్దేశంతో అకాడమికల్యే కాదు, మనకి స్పోర్ట్స్ చూసుకున్నా సరే, ఎక్స్ట్రా కరిక్యులర్స్ చూసుకున్నా సరే, ఆల్ రౌండ్ డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్ అనేది ప్లాన్ చేయడానికి ఈరోజు టీచర్స్తో మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఏదైతే నెల్లూరులో విఆర్ హై స్కూల్ని అటు ఎన్సిసి గ్రూప్ మరియు నారాయణ మా పిల్లలు వాళ్ళు మరియు అటు మున్సిపల్ కార్పొరేషను వీళ్ళందరూ కలిసి యాక్చువల్గా ఈ స్కూల్ని చక్కగా తీర్చిదిద్దారు. దీంట్లో అడ్మిషన్స్ కూడా 1050 ప్లస్ కాలేజ్ స్టాఫ్ మొత్తం స్టూడెంట్స్ ఒకే రోజు 1050 అడ్మిషన్స్ కంప్లీట్ చేశారు. అప్లై చేయటం దాదాపు 5000 మంది చేశారు. 5000 మందిలో వీళ్ళని పూరెస్ట్ ది పూర్ని ఐడెంటిఫై చేయమని మున్సిపల్ కమిషనర్ చెప్తే సచివాలయం స్టాఫ్ ద్వారా ఐడెంటిఫై చేస్తే వాళ్ళందరినీ ఒకరోజు నారాయణ గ్రూప్ నుంచి రోజు 6వ తరగతి నుంచి 9వ తరగతి దాకా క్లాసులు స్టార్ట్ చేస్తున్నాం. అందరికీ ఒకే రోజు క్లాసులు స్టార్ట్ చేసే దానికంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెక్టర్కి స్టార్ట్ చేస్తే బాగుంటుంది. వచ్చిన పిల్లలు పేరెంట్స్ని రిసీవ్ చేసుకోవాలా, వాళ్ళకి మంచి చెడ్డ టీచర్ చెప్పాలి అనే ఉద్దేశంతో 30వ తేదీ 6వ తరగతి నుంచి 9వ తరగతి దాకా ఏదైతే క్లాసులు ఉన్నాయో ఆ క్లాసులు స్టార్ట్ చేయమన్నాం. 6 నుంచి 9 దాకా అంటే 12 క్లాసులు. 6 నుంచి 9 దాకా 4 క్లాసులు సెక్షన్లు అన్నీ తీసుకుంటే 4 మూల 12, ఒక్కొక్కటి 3 సెక్షన్లు ఫామ్ అయినాయి. 12 క్లాసులు ఆ రోజు స్టార్ట్ అవుతాయి. ఆ పిల్లల్ని పిలిపించి చేయమన్నాను. తర్వాత ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి 1 to 5 బుధవారం రోజు 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ దాకా అవి కూడా 15 సెక్షన్స్ ఫామ్ అయినాయి. అవి స్టార్ట్ చేయమన్నాను. నెక్స్ట్ డే బేస్తవారం రోజు నర్సరీ PP1 PP2 6 సెక్షన్స్ అవి స్టార్ట్ చేయమన్నారు. అంటే ఒకేసారి అందరు రావటం, పేరెంట్స్ రకరకాల క్వశ్చన్లు వేస్తారు, వాళ్ళు ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి చక్కగా ఆన్సర్ చెప్పాలంటే 3 రోజులు చేయమన్నాను. 5వ తేదీ లేదా 6వ తేదీ కంటిన్యూగా 6వ తేదీ విద్యాశాఖ మంత్రి గారే వస్తామన్నారు ఓపెన్ చేయడానికి. అడిగాను. బహుశా 6వ తేదీ వేరే ఏదైనా అర్జెంట్ ప్రోగ్రాంలు పడితే తప్ప 6వ తేదీ విద్యాశాఖ మంత్రి గారే వస్తారు. వారి చేతుల మీద బిల్డింగ్ని యాక్చువల్గా ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. అయితే ఇనాగ్రేషన్ చేసిన తర్వాత క్లాసులు స్టార్ట్ చేస్తాం అనుకున్నాం. అయితే విద్యార్థులకి డేస్ నష్టం అవుతాయి, వద్దు స్టార్ట్ చేస్తామనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు. మీడియా పర్సన్స్ కూడా ఇక్కడ ఏం చేస్తున్నారు చక్కగా బయటికి తెలియజేయడం జరిగింది. దానివల్ల ఈరోజు రాష్ట్రంలో ఆల్మోస్ట్ 175 కాన్స్టిట్యున్సీలో కూడా ఒక మెసేజ్ పోయింది. నెల్లూరులో ఒక చక్కటి స్కూలు, మూసేసిన స్కూలుని మళ్ళా తిరిగి చక్కగా డెవలప్ చేశారు. రాష్ట్రంలో వన్ ఆఫ్ ది ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ మిస్సెస్ వాళ్ళు కూడా ఈ ప్లే గ్రౌండ్ డిజైన్స్ వాటిలో ప్రత్యేకంగా శ్రద్ధ చూపించారు. వాళ్ళకు కూడా యాక్చువల్ వాళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా నేను అభినందిస్తాను. థ్యాంక్ యూ. పూతలపట్టు మండల కేంద్రంలో మారక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. చిత్తూరు ఎస్పీ మణికంఠ చందోలు ఇచ్చిన సమాచారం మేరకు ఈ ర్యాలీ నిర్వహించినట్లు సిఐ కృష్ణ మనోహర్ తెలిపారు. పరిస్థితుల ప్రభావం, సన్నిహితుల ప్రోద్బలంతో మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని వారిని మనమే మార్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన
పూతలపట్టులో మా యొక్క ఎస్పీ గారి ఆదేశాల మేరకు డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇది ఒక ర్యాలీలో స్కూల్ స్టూడెంట్స్ మరియు ఉపాధ్యాయులు ఇతర గవర్నమెంట్ సిబ్బంది అంతా కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశము ప్రస్తుతం ఉన్న సమాజంలో ఇది డ్రగ్స్ బానిస అయిపోయి చాలామంది యువత చాలా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడం జరుగుతుంది. దానికి ఇది ఒక వ్యక్తిగత సమస్యే కాకుండా మన సామాజిక సమస్యగా తీసుకొని ఒక అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ యొక్క పూతలపట్టు మండలంలో సుమారుగా ఒక 400 మంది విద్యార్థులతో పూతలపట్టు టౌన్లో అంతా కూడా ఈ ప్లకార్డ్స్ పట్టుకొని ఈ యొక్క ర్యాలీ చేయడం జరిగింది అనేది స్కూల్ స్టూడెంట్స్తో కలిసి ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఈరోజు ఈనాటి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎక్కువగా యువత ఈ యొక్క డ్రగ్స్కి అలవాటు పడి వారి యొక్క బంగారు జీవితాన్ని నాశనం చేసుకుంటారనే ఉద్దేశంతో మనం ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రాం కల్పించడం జరిగింది. ఈ యొక్క డ్రగ్స్ వాళ్ళకి బానిస కావడానికి ముఖ్య ఉద్దేశము చుట్టూ ఉన్న పరిసరాలను బట్టి వారి యొక్క స్నేహితుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేత లేదంటే మరి ఇతర కారణాల చేత ఒత్తిడికి లోనయ్యి వారి యొక్క సమస్యలను అధిగమించలేనప్పుడు ఈ యొక్క డ్రగ్స్కి బానిస అవుతున్నారని చెప్పి ప్రాథమికంగా తెలిసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యోగం కోసం వచ్చి అప్పుల పాలయ్యాం, పారిశుద్ధ కార్మికుల ఆందోళన. లోక్సభ స్పీకర్ ఓం బిర్లాని మర్యాదపూర్వకంగా కలిసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. పండుగలా జరిగిన పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు. ఆనం విజయ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్. నెల్లూరు ప్రారంభానికి ముస్తాబవుతున్న విఆర్ హై స్కూల్. మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి Star 9 Live.